పరపురుషుణ్ణి చూసి ఆయన కన్నులు ఎంత బాగున్నాయో, ఆయన చూస్తున్నాడు కాబట్టి ఎంత హాయిగా సౌకర్యం పొందాడో, పాపం ఇది లేక కదా ఆయన వైక్లభ్యం పొందాడు అన్న భావన నాకు రాకూడదు. నా భర్త పొందని సుఖం నాకు అక్కర్లేదు. ఇది మామూలు గుణం అండి. అసలు ఇది ఊహకు అందే గుణమా? ఇది లోపల ఉన్నటువంటి సంస్కారం నాకు లేకపోవచ్చు, ఆమెలా నేను బ్రతకలేకపోవచ్చు. కానీ అంత గొప్ప సంస్కారవంతుల్ని చూసి విని రెండు చేతులెత్తి నమస్కారం కూడా చేయలేకపోతే దానికి ఏమైనా అర్థం ఉంటుందా ఇంకా జీవితానికి? ఇది ఎప్పుడు పొందినటువంటి సంస్కారం? చాలా చిన్నతనంలో పెళ్లి కూడా కాకముందు గాంధారి బుద్ధి యందు ప్రకాశించినటువంటి సంస్కారం. కాబట్టి ఎప్పుడో పెళ్ళైన తర్వాత కట్టుకోవడం కాదు. ఇక మా నాన్న మానసికంగా నన్ను ధృతరాష్ట్రుడికి ఇచ్చేశాడు కాబట్టి ఈ క్షణంలోనే కంటికి బట్ట అడ్డంగా కట్టేసుకుంటున్నాను. ఇక నేను చూడను పరపురుషుల్ని, ఇక నేను చూడను ప్రకృతిని. ఆయన చూడనిది నేను చూడను, ఆయన చూసింది నేను చూస్తాను. అప్పుడు ఆయన చూడలేదని నేను చూశానని, నేను చూశానని ఆయన చూడలేదని మేమిద్దరం బాధ పొందేటటువంటి ఇబ్బంది లేదు. గాంధారి సంస్కారం అటువంటిది. ఆమె తండ్రిని సమర్థించింది. ఎందుకని అంటే ఆయన నాకన్నా లోకంలో ఏం కోరుకుంటాడు? నా క్షేమం తెలియక ఇవ్వడు కదా. అందుకని పరిపూర్ణమైన హృదయంతో నేను ధృతరాష్ట్రుణ్ణి భర్తగా స్వీకరిస్తున్నాను. ఇప్పుడు ఆమె ఒక్కతే కాదు, అక్క మార్గంలో మిగిలిన 10 మంది చెల్లెళ్ళు కూడా ప్రయాణం చేశారు. ఇటు రాజులకి దక్షిణ నాయకత్వం ఉంటుందిగా. పాండురాజు గారిలా ముందు కుంతిని చేసుకుని తర్వాత మాద్రిని చేసుకోలేదు ధృతరాష్ట్రుడు. ఏకంగా ఒక్కసారే గాంధారరాజు తనకున్న 11 మంది కుమార్తెల్ని ఒక అల్లుడికే ఇచ్చి పెళ్లి చేసేశాడు. 10 చోట్లకి వెళ్ళక్కర్లేదు కూడా. ఒక్కసారి ఓ కూతురింటికి వెడితే 11 మందిని చూసి వచ్చేయచ్చు. సత్యవ్రత, సత్యసేన, సుధేష్ణ, సంహిత, తేజశ్రవ, సుశ్రవ, నికృతి, శుభ, శుంభవ, దశార్ణ అని 10 మంది కుమార్తెలు. ఈ 10 మంది కాకుండా పెద్దది గాంధారి. ఈ 11 మందిని ఒక శుభముహూర్తంలో ధృతరాష్ట్ర మహారాజు వివాహం చేసుకున్నాడు. ఈ 11 మందిని తీసుకుని ఈ గాంధారి యొక్క సోదరుడైన శకుని హస్తినాపురానికి చేరుకుని బావగారింటికి తాను కూడా బయలుదేరి వెళ్ళాడు. ఇక వెళ్ళిన దారిగా అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత దుష్టచతుష్టయంలో ఒకడయ్యాడు. అయితే చమత్కారం ఎలా ఉంటుందో చూశారా? ఈమె గాంధారరాజు కుమార్తె, శకుని గాంధారరాజు కొడుకు. 2 కాయలు ఒక చెట్టులో పుట్టినవే. కానీ చమత్కారం ఏమిటంటే గాంధారికున్న గుణములలో మంచి గుణాలు శకునికి ఎన్నున్నాయా? ఇందులో ఒక్క మంచి గుణం శకుని యందు ప్రకాశించిందా? ప్రకాశించి ఉంటే దుష్టచతుష్టయంలో ఒకడు అయ్యుండేవాడా? అయ్యుండేవాడు కాదు. అందుకే ఇది ఒక రహస్యాన్ని చెప్తుంది. ఒక తల్లికి తండ్రికే పుట్టినటువంటి సంతానం ఒక్కలా ఉండాలని మీరు అనడం కుదరదు. ఎందుకని అంటే కవల పిల్లలు పుట్టారనుకోండి, ఆడపిల్ల మగపిల్లాడు పుట్టారు అంటే కవల పిల్లలు అంటే 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు అవ్వాలని సిద్ధాంతం ఉందా? ఒక్కసారే పుట్టిన వాళ్ళు 2 లింగములను పొందిన వారై ఉండొచ్చు, ఆడపిల్ల మగపిల్లాడు అవ్వచ్చు. పోనీయండి, అలా పుట్టిన ఆడపిల్లలాగే మగపిల్లాడు ఆలోచించాలి, మగపిల్లాడిలాగే ఆడపిల్ల ఆలోచించాలని మీరు చెప్పగలరా? ఆడపిల్ల గడగడా మాట్లాడుతుంది, మగపిల్లాడు మాట్లాడేటప్పుడు తడబడతాడు, తొందరగా మాట్లాడలేడు. తేడా వచ్చిందా? పిల్లకేమో సంప్రదాయం అంటే ఇష్టం, అమ్మ కట్టుకుని వదిలిపెట్టేసిన పాత చీర తెచ్చి ఆడపిల్ల కట్టుకుంటుంది. పిల్లాడేమో ఒరే నువ్వు పంచె కట్టుకోరా, తాతగారిలా ఉండాలరా అంటే వాడేమో పంచె కట్టుకోవడం మానేసి నాన్నగారి జీన్స్ ప్యాంట్లో కాళ్ళెడతాడు. వాడికి ఆ బుద్ధి వచ్చింది, దీనికి ఆ బుద్ధి వచ్చింది. ఒకలా ఉన్నారా? కుదురుతుందా? కుదరదు. అసలు మీకు ఇంకొక పెద్ద రహస్యం చెప్పనా? అసలు ఒకే చోట ఒక వస్తువు ఉన్నా ఆ వస్తువు పక్కనున్న వస్తువులకి దాని విలువ తెలియాలని నియమం ఏం లేదు. ఎందుకో తెలుసా? ఒక బురదగుట్టలో తామర మొగ్గ పుడుతుంది, దాని చుట్టూనే కప్పు ఉంది, చాప ఉంది, పేత ఉంది, పురుగులు ఉన్నాయి. ఇది తామర పువ్వు అని వాటికి తెలుసా? ఆ తామర పువ్వు 3వ రోజున అరవిరిసింది, దాని నిండా తేనుంది. కప్పకి తెలుసా అందులో తేనుందని? చాపకి తెలుసా అందులో తేనుందని? పీతకి తెలుసా అందులో తేనుందని? దానితో కలిసి చెరువులో బతుకుతున్న వాటికి ఆ తామర పువ్వు విలువ తెలియదు. కానీ ఎక్కడో పక్కన అరణ్యంలో ఉన్నటువంటి ఒక తుమ్మెదకి తెలుసు ఈ తామర పువ్వులో మకరందం ఉందని. అది ఎగిరి వచ్చి తామర పువ్వు మీద వాలి మకరందాన్ని తాగుతోంది. కానీ దాని చుట్టూ ఉన్నటువంటి కప్ప, పీత, చేప
ఎన్నటికీ తెలియదు దానిలో ఉన్న మకరందం. పక్కన ఉన్నాయి కదా అని చెప్పి అందరికీ అన్నీ అనుభవించాలి, తెలియాలని జీవితంలో కోరుకోకూడదు. కాబట్టి గాంధారి పక్కనున్న శకుని గాంధారిలా ఉండాలని ఎలా కోరుకుంటావు? ఆ భిన్నత్వం సమాజంలో ఉంటుంది. అది ఈశ్వరుడి యొక్క నియతి, అంతే. ఆయన అలా చెక్కుతాడు సమాజాన్ని. కాబట్టి ఇప్పుడు ఈ 11 మంది పిల్లల్ని తీసుకుని శకుని హస్తినాపురానికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత సంతోషంగా కాలం గడిచిపోతోంది. గడిచిపోయిన తర్వాత ఈ ధృతరాష్ట్ర మహారాజు కేవలంగా ఈ 11 మందిని కాదు, కులమును రూపము శీలము గల కన్యల తెచ్చి తెచ్చి గంగేయుండీన్ అలగుడు ధృతరాష్ట్రుడు కులతిలకుండు పరిగ్రహించే దేవీశతమున్. భీష్మాచార్యుల వారు అనేక కుటుంబాల్లో ఉన్నటువంటి మంచి మంచి పిల్లలందరినీ తెచ్చి తెచ్చి అంటే బాగా పరిశీలించి వాళ్ళతో మాట్లాడి ఒక్కొక్క పిల్లని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే ఇంకొక 100 పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇప్పటికి 111 మంది భార్యలు. ఇది కాక ఒక వైశ్యకాంతని పెళ్లి చేసుకున్నాడు, 112 మంది భార్యలు. అప్పటికి ధృతరాష్ట్ర మహారాజు తనంత తాను తెచ్చుకున్న భార్య ఎవరూ లేరు. కానీ భీష్ముడు తెచ్చిపెట్టిన భార్యలు వీళ్ళందరూ. ఎందుకు తీసుకొచ్చాడు ఇంతమంది భార్యల్ని అంటే ఎదర సంతానం లేక ఇబ్బంది పడ్డాం, ఇకపైన ఈ వంశంలో అటువంటి ఇబ్బంది రాకూడదు అని కోరుకున్నాడు. పుట్టారు చాలామంది, ఉపయోగపడ్డారా? వాళ్ళు 100 కాదు, కోట్ల మందిని తీసుకుపోవడానికి కారణమయ్యారు. తాను ఒకటి ఊహించిన దైవం ఒకటి ఊహిస్తుంది. కాబట్టి ఇప్పుడు వీళ్లతో ధృతరాష్ట్రుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బట్టి మీకేమర్థమైంది? గాంధారి గొప్ప సుగుణాల రాశి, గొప్ప ఆంతర సౌందర్యము కలిగినటువంటి సౌజన్యమూర్తి. చిన్నతనంలో అన్ని గొప్ప గుణములను ప్రోధి చేసుకున్నది. అంతటి మహాపతివ్రత, అంత ధర్మానుష్ఠానం చేస్తున్నది. ఇంతమందిని ధృతరాష్ట్రుడి పెళ్లి చేసుకున్న ఆమె ఎప్పుడు మనసులో ఆ పారుష్యమైనటువంటి భావమును పొందలేదు, ఇంకొక రకంగా ఆలోచన చెయ్యలేదు. అంతగా భర్తని అనువర్తించింది. అటువంటి గాంధారి ఒకానొకప్పుడు ఎక్కడో శతశృంగంలో ఉన్నటువంటి కుంతీదేవికి మొట్టమొదట కొడుకు పుట్టేశాడు అని తెలుసుకుంది. పాండురాజుకి శాపం ఉంది కాబట్టి కుంతీదేవికి బిడ్డలు పుట్టరని, తనకే పుడతారని, కాబట్టి ధృతరాష్ట్రుడి తర్వాత తన వైపు పిల్లలకి అధికారం వస్తుందని ఆమె ఆశించింది. కానీ తనకి సంతానం కలగలేదు సరికదా, అవతల కుంతీదేవికి కొడుకు పుట్టేశాడు. ఇప్పుడు ఆవిడ ఏ వరాలు పొందిందో ఆ వరాలే ఆమె ఆక్రోశాన్ని పొందడానికి కారణాలయ్యాయి. ఇది గాంధారిలో ఇప్పటి వరకు లేనటువంటి ఒక దుర్గుణాన్ని ఊది పైకి లేపింది. కట్టెలో మంట ఉంటుంది అని మనకి తెలియదు, కానీ కట్టె అవతల వైపు వెలిగించిన తరువాత కట్టెలోనే ఉన్నటువంటి అగ్ని రగిలి కట్టెని కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది. కట్టెలో ఉన్న నీటిని వెనక్కి తోస్తుంది. అలా నడుస్తూ నడుస్తూ వెనక్కి వచ్చిన నీరు ఆఖరణ కట్టె చివరకు వచ్చేసి, ఇప్పుడంటే కట్టె పొయ్యలు లేవు, బయటికి వచ్చిన నీరు బుడగలు బుడగలుగా వచ్చి ఆవిరై వేడి తట్టుకోలేక వాతావరణంలో కలిసిపోతుంది. అలా ఇన్ని మంచి గుణాలున్నటువంటి గాంధారి తనకి సంతానం కలగలేదు, కుంతికి ముందు సంతానం కలిగిందనేటప్పటికీ మాత్రం తట్టుకోలేకపోయింది. అంటే ఆమె యందు మాతృత్వ కాంక్ష అంత ప్రబలం. అందుకే చిన్నతనంలోనే 101 సంతానం కావాలని అడిగింది. ఇప్పుడు తనకి ముందు కలగలేదు, కుంతికి కలిగారు. శివుడి వరం ఎందుకు? తనకి ఉపయోగపడలేదుగా, తనకి కలగలేదుగా సంతానం. ఆమె ఆగి నిరీక్షించలేకపోయింది. ఎప్పుడైతే ఆమెకి ఇటువంటి భావన కలిగిందో, అయ్యో నాకిన్ని వరాలు ఉన్నా నేను ధృతరాష్ట్రుడికి కలిగినటువంటి సంతానానికి సింహాసనాన్ని అప్పగించలేకపోయాననేటటువంటి భావన కలిగిందో, ఆమెలో అమర్షము జనించిందో, ఆమె దాన్ని తట్టుకోలేక కడుపుని గట్టిగా బాదుకుంది. దూసి బయటపడింది లోపల ఉన్న పిండం. వ్యాసుల వారు గబగబా వచ్చి, నువ్వు మనోహీనవై చేయరాని పని చేశావని ఆ పిండాన్ని 101 ముక్కలుగా చేసి నీతి కుండలలో ఉంచి వాటిని ప్రతినిత్యం తడుపుతూ ఉంచమని చెప్పారు. అలా ఉంచిన కారణం చేత 101 కుండలలోంచి 101 మంది పిల్లలు బయటికి వచ్చారు. ఇందులో విశేషం ఏమిటంటే, మొట్టమొదట దుర్యోధనుడు కనపడినప్పుడు, అంటే పుట్టినప్పుడు
అనేకమైన దుశ్శకునములు కనపడ్డాయి. అయినా పుత్రవ్యామోహంతో ధృతరాష్ట్రుడు విడిచిపెట్టడానికి అంగీకరించలేదు. ఆ తర్వాత రోజుకొకరి చొప్పున ఆ కుండలలోంచి ఒక్కొక్కరు బయటికి వచ్చారు. 9 కొడుకులు పుట్టారు. 9 కొడుకుల తరువాత చాలా అందగత్తి అయినటువంటి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లకి దుశ్శల అని పేరు పెట్టారు. మిగిలినటువంటి వారు 9 కొడుకులు. గాంధారి గురించి వింటున్నాం కాబట్టి ఆమె సంతానం యొక్క పేర్లు ఒక్కసారి తెలుసుకోవడం అనేటటువంటిది ప్రసంగాంతర్గతంగా కించిత్ ఔచిత్యంతో కూడుకున్న విషయం. కాబట్టి 9కి పేర్లు ఉంచారు. వాళ్ళు దుశ్శాసన, దుస్సహ, దుశ్శల, జలసంధ, సమసహ, విందానువింద, దుర్ధర్ష, సుబాహు, దుష్ప్రదర్శన, దుర్మర్షణ, దుర్ముఖ, దుష్కర్ణ, కర్ణ, వివింశతి, వికర్ణ, శల, సత్వ, సులోచన, చిత్రోపచిత్ర, చిత్రాక్ష, చారుచిత్ర, శరాసన, దుర్మద, దుర్విగాహ, వివిత్సు, వికటాన, పూర్ణనాభ, సునాభ, నందోపనందక, చిత్రబాణ, చిత్రవర్మ, సువర్మ, దుర్వి మోచనాయోబాహు, మహాబాహు, చిత్రాంగ, చిత్రకుండల, భీమవేగ, భీమబల, బలాకి, బలవర్ధ, ఉగ్రాయుధ, సుషేణ, కుండధార, మహోదర, చిత్రాయుధ, నిషంగి, పాసి, బృందారక, దృఢవర్మ, దృఢక్షత్ర, సోమకీ, ఆర్త్యనూదర, దృఢసంధ, జరాసంధ, సద, సువా, ఉగ్రశ్రవ, ఉగ్రసేన, సేనాని, దుష్పరాజ, యాపరాజిత, కుండశాయి, విశాలాక్ష, దురాధర, దుర్జయ, దృఢహస్త, సుహస్త, వాతవేగ, సువర్చ, ఆదిత్యకేశు, బహ్వాసి, నాగదత్తాగ్రయాయి, కవచి, క్రధన, కుండి, ధనుర్ధరోగ్ర, భీమరథ, వీరబాహ్వ, లోలుపాభయ, రౌద్రకర్మ, దృఢరథాశ్రయ, ఆధృష్య, కుండబేది, విరావి, ప్రమథ, ప్రమాధి, దీర్ఘరోమ, దీర్ఘబాహు, వ్యూఢోరు, కనకధ్వజ, కుండాసి, విరజసు అనబడేటటువంటి 9 కుమారులు. 100 మంది కొడుకులకి ఈ పేర్లు ఉంచారు. ధృతరాష్ట్రుడు సంతోషించాడు. పాపం అప్పటికి వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకున్నారా ఏమి? దుశ్శకునముల వలన నిర్ణయించి దుర్యోధనుణ్ణి విడిచిపెట్టమన్నారు. భీష్ముడు కోరుకున్నట్టుగా అనేక మంది సంతానాన్ని గాంధారీదేవి కంది. ఎంతమంది పిల్లలున్నా తల్లికి బిడ్డలే కదండి. ఆ దుశ్శలని సంతోషంగా పెంచి పెద్ద చేస్తున్నారు. కాలం గడిచిపోతోంది. కానీ రాను 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 దుర్యోధనుడు, అతని తమ్ముల యొక్క దుష్ప్రవర్తన, వాళ్లకు ఉండేటటువంటి వ్యగ్రత, పాండవుల్ని పాడు చెయ్యాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన, అధర్మ ప్రవృత్తి, ఇవన్నీ కూడా గాంధారి గమనిస్తోంది. జీవితంలో ఒక చోట ఆమె వైక్లభ్యమును పొందిన మాట నిజమే. ఎందుకని అంటే ఆమె ఎందున్నటువంటి మాతృత్వ కాంక్ష, నేను అమ్మనవ్వాలనేటటువంటి తీవ్రమైన కోరికే ఆ సమయానికి బిడ్డలు కలగకపోవడం, కుంతికి పొందేయడం, ఆమె అసూయని పొందడానికి, అమర్షాన్ని పొందడానికి, కడుపుని తాడనం చేసుకోవడానికి కారణాలు అయ్యాయనేటటువంటిది మాత్రం కాదనలేని సత్యం. అటువంటి సందర్భాలు మరికొన్ని గాంధారి జీవితంలో కనపడతాయి. కానీ పరిపూర్ణమైనటువంటి ఒక పరిశీలనం చేస్తే గాంధారిలో అద్భుతమైనటువంటి గుణములు కూడా కనపడతాయి. అందుకే ఆదిపర్వం తర్వాత సభాపర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ కొన్ని విశేషాలు కనపడతాయి. ఆ తరువాత పాండవులు ఎప్పుడైతే ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చెయ్యడం మొదలుపెట్టారో, దుర్యోధనాదులు వాళ్ళ యందు తీవ్రమైనటువంటి శత్రుత్వాన్ని పూనేరు. అందున మయసభా నిర్మాణం చేయడం, రాజసూయాగం చేయడం, ఇవన్నీ తట్టుకోలేకపోయాడు దుర్యోధనుడు. ఎలా అయినా పాండవుల్ని రాజ్యభ్రష్టుల్ని చెయ్యాలి అని ప్రారంభం చేశాడు. ద్రౌపదీదేవిని అవమానించాలి. ఇది అనుకోకుండా చాలా విపరీతమైనటువంటి మలుపులు చకచకా తిరిగిపోయింది. ఇది ఎవరు ఊహించనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ద్యూతక్రీడ ప్రారంభమైంది. శకుని దుర్యోధనుడి వైపు నుంచి ఆడుతున్నాడు. ఏదో మొట్టమొదట
కొంత పణంగా పెట్టారు, ఇన్ని నగలు పెడుతున్నాం, ఇంత బంగారం పెడుతున్నాం. అది ఉన్మత్తత పెరిగిపోయి చివరికి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ధర్మరాజు గారు ద్రౌపదీదేవిని ఒడ్డి పాచికలు ఆడడంలో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇక అక్కడతో ఆగిపోయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఒకసారి మనసులో అసూయ ప్రవేశించకూడదు, దుర్మార్గపు ఆలోచన ప్రవేశించకూడదు. కానీ అది ఎలా ఉంటుంది అంటే నిప్పు రాజుకున్నట్టు ఉంటుంది. పెద్ద దూది పర్వతం ఉందనుకోండి, ఆ దూది పర్వతాన్ని కాల్చేయడానికి దూది పర్వతం అంతా అగ్నిహోత్రాన్ని తేవక్కర్లేదు, ఒడ్డు గింజంత నిప్పురవ్వ చాలు. అది వెళ్ళి దూది పర్వతంలో పడిందనుకోండి, ఏదో ఒకనాడు దూది పర్వతాన్ని అంతటినీ కూడా దోషుడు బూది కింద మార్చేస్తుంది. లోపల ఆక్రోశం, శత్రుత్వ భావనలు, అవతల వారిని పాడు చెయ్యాలనేటటువంటి దుర్మార్గపు ఆలోచనలు బయలుదేరాయనుకోండి, అది వికృతమైనటువంటి చేష్టితముల వైపుకి వెళ్ళిపోతుంది. మనిషి తనని తాను నిగ్రహించుకోలేకపోతే, నేను ఇటువంటి పనులు చెయ్యకూడదు అని తనని తాను నియంత్రించుకోలేకపోతే, ఆఖరికి ఆ వ్యక్తి చేసేటటువంటి వికృతమైన చేష్టలు ఎలా ఉంటాయంటే, ఒక ఉన్మాది, ఒక రాక్షసుడు ఎట్లా ప్రవర్తిస్తాడో అటువంటి స్థాయికి వెళ్ళిపోతాయి. దుర్యోధనుడు ద్రౌపదీదేవిని ఈడ్చి సభలోకి తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మని ఆగలేదు, దుశ్శాసనుణ్ణి ఆమె వలువలు ఊడ్చమన్నాడు. ఆమె చీర లాగుతుంటే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టి మొలకి ఏ చీర కట్టుకుని ఉన్నదో ఆ చీరలు అనంతముగా వచ్చిన కారణం చేత డస్సి దుశ్శాసనుడు పడిపోయాడు. కానీ అది భారత కథని తిప్పేసింది. పరమధర్మాత్ములైనప్పటికీ కూడా అవతలవాడు హద్దు మీరిపోతున్నప్పుడు నియంత్రించకుండా ఉండడం సాధ్యం కాదు. నీ బ్రతుకేమిటో, నీ స్థానం ఏమిటో తెలుసుకొని చూపించవలసి ఉంటుంది. ఆ స్థాయి వాడు తెచ్చుకున్నది. యువతలవాడితో సఖ్యంగా ఉంటే అవతలవాడు ఆ స్థితిని పొంది ఉండేవాడు కాదు. ఆ స్థితి యువతలవాడు పొందే వరకు, నీ స్థానం ఏమిటో నువ్వు తెలుసుకొని చూపుడు వేలు చూపించే వరకు ఆగకుండా రెచ్చిపోతే చివరికి పడిపోయేది ఎవరు అంటే ఆ ఉన్మత్తత పొందినవాడే పడిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.